శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. మధ్యాహ్నం ప్రారంభం కాబోతున్న శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కన్నుల పండుగగా కొనసాగనుంది. సీతారాంబాగ్ దగ్గర ప్రారంభమైన యాత్ర బోయిగూడ కమాన్, గంగాభౌలి ఎక్స్ రోడ్, గాంధీ విగ్రహం, బేగం బజార్, ఛత్రి ప్రాంతాల్లో సాగుతూ వయా ఎస్ఏ బజార్, శంకర్ పటేల్, పుత్లీభౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్, డిఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్, హనుమాన్ టెక్నీ నేల మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాతబస్తీ, సెంట్రల్ జోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు యాత్ర కొనసాగబోతుంది. శోభాయాత్ర వచ్చే ప్రధాన రహదారిలో సాధారణ వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిలిపివేయనున్నారు. సీతారాంబాగ్, బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. మంగళహాట్, గాంధీ విగ్రహం, పురాణాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ వైపు మళ్లించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది జరిగే శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి కూడా కండ్ల పండుగగా ప్రారంభం కాబోతుంది. మరికొన్ని గంటల్లో కూడా ఇటు పాతబస్తీ, ముఖ్యంగా మంగళహాట్లోని ఇటు సీతారాంబాగ్ నుంచి కూడా సుమారుగా 7 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర జరగబోతుంది. ప్రతి ఏడాది ఇటు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు. 7 కిలోమీటర్ల మేర కూడా చాలా అంగరంగ వైభవంగా శోభాయమానంగా ఈ శోభయాత్ర స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ జరిగే కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత కళ్యాణం ముగిసిన తర్వాత కూడా వేలాది మంది భక్తులతో కూడా ప్రస్తుతానికైతే ఈ శోభయాత్ర ప్రారంభమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్రీరామనవమి శోభయాత్ర జరగడం ఆనవాయితీగా వస్తుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ నగరంలో కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ శ్రీరామనవమి శోభయాత్ర జరగబోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు 3000 మందితో ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్తో పాటు వివిధ దళాలకు సంబంధించిన పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి కూడా ఈ శ్రీరామనవమి శోభయాత్ర ప్రారంభం కాబోతున్న తర్వాత బోయగూడ కమాన్, ధూల్పేట్, జాలి హనుమాన్, పురాణాపూల్, జుమిరాత్ బజార్, చూడి బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్దంబర్పేట వరకు అదేవిధంగా పుత్రిపోలి మార్గంగా హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా జరగబోతుంది. ఎందుకంటే ఈ శోభయాత్ర సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్కడైతే శోభయాత్ర ప్రారంభం కాబోతుందో ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడ అలవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేకంగా 250 పైగా సీసీటీవీ కెమెరాలతో కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఎందుకంటే అటు భద్రాచలంలో జరిగే శ్రీరాముని కళ్యాణానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హైదరాబాద్ నగరంలోని సీతారాంబాగ్లో జరిగే ఈ శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. శోభాయాత్రకు సంబంధించిన ఇప్పటికే శోభాయాత్రలో వినియోగించే వాహనాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. చాలా కన్నుల పండుగ 7 కిలోమీటర్ల పాటు నామస్మరణతో జై శ్రీరామ్ అనే నామాలతో కూడా ఈ శోభయాత్ర చాలా కన్ను పండుగ జరగబోతుంది. 7 కిలోమీటర్లు జరిగే శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి సిపి సజ్జనార్ సారథ్యంలో కూడా ఈసారి శ్రీరామనవమి శోభయాత్ర కూడా చాలా పకడ్బందీగా పీస్ఫుల్ గా జరిగేందుకు ఏర్పాటు చేశారు. సువేరుగా ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి కళ్యాణం ముగిసిన తర్వాత ఈ శోభయాత్ర కత్రువు కూడా ప్రారంభమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో 7 కిలోమీటర్ల పాటు సాగే ఈ శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది, చాలా ప్రత్యేకత ఉంటుంది. శోభయాత్ర సాగే మారు మీదులు ఏవైతే ఉంటాయో విధులలో ఈ శోభయాత్రకు సంబంధించి అటు శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి కూడా శోభయాత్రలో పాల్గొంటారు. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు నీరాజన పలుకుతూ హనుమాన్ శోభయాత్ర వ్యాయామశాల వరకు కూడా శోభయాత్ర చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా జరగబోతుంది.